హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా పొంగల్ అయితే చేసుకున్నామండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఆ గ్లాస్తో రైస్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఆ గ్లాస్తోనే ఒక హాఫ్ అయితే పెసరపప్పు తీసుకొని బాగా ఇలా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను కుక్కర్లో అయితే వాటర్ పోసుకుంటానండి. ఒక గ్లాస్ రైస్ బియ్యానికి పెసరపప్పుకి 4 గ్లాసులు అయితే వాటర్ పోసుకుంటున్నానండి. మీరు ఇంకా కొంచెం అట్లా ఎక్కువ బియ్యం పోసుకొని కొంచెం గట్టిగా ఉండింటే కొంచెం వేడి నీళ్ళు కాంచి పోసుకొని మళ్ళీ తర్వాత రైస్లో ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి, కొద్దిగా నేనైతే కల్లుప్పు వేసుకున్నానండి. ఇప్పుడు కల్లుప్పు వేసుకున్నాక ఒకసారి అలాగా కలిపుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే నేను నానబెట్టినా కదా పెసరపప్పు రైసు, ఇవి కొంచెం నీళ్ళు బాగా కెళ్ళుతున్నప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు బాగా మసరుతున్నప్పుడు కానీ బాగా ఇట్లా కెళ్ళుతున్నప్పుడు కానీ ఇట్లా వేసుకొని రైస్ బియ్యము ఇట్లా బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఉండేటన్ని ఇలా బియ్యము రైస్ బియ్యము పెసరపప్పు కుక్కర్లో అయితే వేసుకుందామండి. ఇలాగ చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. ఒకసారి బాగా కలిపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇట్లా ఈ పద్ధతిలో అయినా చేయొచ్చు, ఇంకో పద్ధతిలో అయినా చేయొచ్చు. మనం ఇప్పుడు రైస్ ఇది ఉడకబెట్టుకొని పోపు అయితే పెట్టుకుంటున్నామండి. ఆ పద్ధతి అయితే చేస్తున్నాం. తర్వాత ఇంకో పద్ధతి పోపు పెట్టి దాంట్లోనే రైస్ బియ్యం వేసి పెసరపప్పు వేసి ఆ తర్వాత లాస్ట్లో ఉడకబెడతారండి. ఆ పద్ధతి అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను చూడండి ఇట్లా 3 విజిల్స్ రానిచ్చి ఆవిరి పోయిందాక మూత తీసేసి ఇలా అయితే ఉడకబెట్టుకున్నానండి. చూడండి ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. మనకి పెళ్ళిళ్ళలో ఎవరైనా మార్నింగ్ పొంగల్ పెడతారు కదా, అట్లా ఉంది ఇది. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మెత్తగా ఉడికింది కదా, అలాగా మనకు మెత్తగా ఉడకాలి. మీకు ఇంకా ఉడకలే ఏదైనా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా వెనుపుకొని సరిపోతుంది. ఇలాగ మెత్తగా వెనుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే వీటికి పోపు అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనకు దీంట్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నెయ్యి లేనప్పుడు నూనె అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే నూనె వేస్తున్నాను, నెయ్యి లేక. ఇవన్నీ ఒక హాఫ్ అయితే శనగపప్పు వేసుకుందామండి, అలాగే హాఫ్ మినపప్పు వేసుకుందాం. ఇవి హాఫ్ ఆవాలు, హాఫ్ జీలకర్ర, ఈ 2 అన్నీ కలిపి హాఫ్ వేసుకుందామండి. హాఫ్ వేసుకున్న తర్వాత అలాగే మనము ఒక 10 మిరియాలు అయితే వేసుకుందామండి. చూడండి 10 మిరియాలు అయితే వేసుకున్నాము. ఇవి కొంచెం బాగా ఏగనిద్దామండి. ఇవి కొంచెం బాగా ఏగినాక మనము వీటిలో కాస్త కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఇవి కొంచెం బాగా వేగాల. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుందాము సన్నగా కట్ చేసుకొని. పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. చూడండి ఇప్పుడు అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఇలాగా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలాగా వీటన్నిటి మిక్స్ చేసి కలిపుకోవాలండి. ఇలా కలిపుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ ఇలాగా మిక్స్ చేసి కలిపుకోవాలండి. ఇట్లా కలిపుకున్న తర్వాత మనము ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుందామండి. ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాము. ఇవి కొంచెం బాగా ఎరగాలండి, కొంచెం లైట్గా ఎర్రగా రావాలి. ఇప్పుడు అయితే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాము. పసుపు వేసినాక ఒక 3 నిమిషాలు అలాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇవి జీడిపప్పు కాస్త వేగాలి కదా. చూడండి ఇలాగా మనము ఇట్లా 3 నిమిషాలు అలాగా కలిపుకుంటా ఉంటే ఇప్పుడు పోపు అనేది దీంట్లో వేసుకోవాలండి కుక్కర్లో. ఇప్పుడు చూడండి ఆ మాత్రం వచ్చే చాలు, కాస్త ఎర్రగా. ఇప్పుడైతే కుక్కర్లో అయితే వేసుకుందామండి. కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అట్లా వేసి ఉండిచ్చి అప్పుడే వెంటనే కలిపుకోకుండా ఒక 2 నిమిషాలు అలాగనే మూత పెట్టేసేయండి.
మూత పెట్టేసినాక మూత తీసేసి ఒకసారి ఇప్పుడు కలిదిప్పుకోండి, సరిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మూత తీసేసి కలిదిప్పుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా వీటిల్లో ఇంగువ అయినా వేసుకోవచ్చండి, ఇంగువ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఏం కాదు. ఇప్పుడు చూడండి అంతా అలాగా కలిదిప్పుకోవాలి, బాగా మిక్స్ చేసి అంతా కలిదిప్పుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉండియాలండి. చూడండి అలాగా బాగా కలిసేదాకా కలిదిప్పుకోవాలి. చాలా బాగుంటుందండి. మనకు పెళ్ళిళ్ళల్లో పెడతారు చూడు పొంగల్, అట్లా ఉంటుందండి. ఇది కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఇట్లయితే చూడండి అంతా రెడీ అయిందండి. జస్ట్ ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకొని, నేనైతే సరిపోలేదని కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా కాబట్టి ఒకసారి మళ్ళీ బాగా ఉప్పు కరిగేలాగా ఒక 5 నిమిషాలు అలాగా బాగా కలిదిప్పుకోవాలండి. ఇలా బాగా కలిదిప్పుకునే తర్వాత మనము ఒక 5 నిమిషాలు అలాగనే ఉండేయాలండి. చూడండి అలాగా ఒక 5 నిమిషాలు అలాగే ఉండిస్తే సరిపోతుందండి. ఇప్పుడు చాలా దీంట్లోకి ఇంకా పల్లీల చట్నీ అయినా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది 2 కాంబినేషను. ఇప్పుడు చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను పొంగల్ అనేది. చూడండి మరీ అంత గట్టిగా లేకుండా మరీ అంత పతలాగా లేకుండా మీడియంగా చాలా బాగుంది. ఇప్పుడు చూడండి మీకు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, మరి బాయ్. ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే.